బీఆర్ఎస్ పార్టీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అని ఎవరికి వారు గ్రూపులు పెట్టుకుని ఏదో చేయాలి అనుకుంటే దానికి ఎవరు ఏమీ చేయలేరని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మరో 8 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారో అర్థమవుతుందన్నారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లు పార్టీని వీడినా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇక మార్చి మొదటి వారంలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామంటున్న ఎమ్మెల్యే రేగా కాంతారావుతో మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. సో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, దాంతో పాటుగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పిడికి సంబంధించి ప్రస్తుతం నెలకొంటున్నటువంటి హాట్ టాపిక్స్ తో మనతో పాటుగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంతారావు గారు చెప్పండి, ఇప్పటికే శ్రీనివాసరెడ్డి అనేక కౌంటర్స్ చేస్తున్నాడు, పార్టీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా క్రాస్ చేస్తున్నారు. సో ఎందుకు రియాక్షన్ రావట్లేదు పార్టీ నుంచి? అంటే పోయేటప్పుడు బురద జల్లి పోవాలి, గుడ్డ కాల్చి మీదేయాలి, ఏదో ఒక నింద మోపాలి, లేకపోతే ఏం పోయిందని చెప్పి ప్రజలు అడుగుతారు. ఇప్పటికే 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఏం తీసుకొచ్చినాం అని చెప్పేసి ప్రజలకు చెప్పే పరిస్థితి లేదు. ప్రజలు కూడా క్వశ్చన్ వేస్తా ఉన్నారు, 5 సంవత్సరాల నుండి ఏం చేసిండ్రని చెప్పేసి. ఏం చేయలే, ఏం చేసింది ఏం లేదు, వరగబొట్టింది ఏం లేదు జిల్లాకి. మళ్ళీ వీళ్ళు వరగబెట్టేది ఏంటని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ప్రజలు చూస్తా ఉన్నారు, వారి ముందే, వారి కళ్ళ ముందు నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి పక్షాన్నే ఉన్నారు. ఖచ్చితంగా రేపు 3వసారి జరిగేటువంటి ఎన్నికలల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాంట్లో ఖచ్చితంగా మా నాయకుడు గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. రేపు పార్టీకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అనేది ప్రతి పార్టీ, సో అయినప్పటికీ కూడా ఆయన పార్టీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తూ మాట్లాడుతున్నాడు. ఏ సభకి వెళ్ళినప్పటికీ కూడా ఆ గైడ్ లైన్స్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నేతల్ని కూడా టేక్ కేర్ చేయకుండా మాట్లాడుతున్నాడు. అంటే అట్లా మాట్లాడడం వల్ల నాకేదో క్రెడిట్ వస్తుంది, నేను పెద్ద గొప్పగా నాకు మైలేజ్ వస్తుందని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి మేము సస్పెండ్ చేసినామని ప్రకటిస్తే, లేకపోతే ఇంకోటి కాదు. మా నాయకుడు యొక్క ఆలోచన వేరు. మా నాయకుడు ఇందాక కూడా పార్టీ లైన్ దాటి ఎవరు ప్రవర్తించినా కానీ వారిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది అది కనుసైగలతోనే ఉంటుంది. దానికోసం పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాల్సినటువంటి స్థాయి కాదు. దానికోసం పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వాళ్ళు పోయేటప్పుడు ఏదో విధంగా తిట్టాలి, పోవాలి. తిడితే మాకు మైలేజ్ వస్తుంది అంతే, అంతకంటే వేరేం లేదు. దానికోసం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సీఎం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా పొంగులేటి లాంటి వాళ్ళ నాయకులు వెళ్తే చాలా ప్రాంతాలలో మాకే సీట్లు వస్తాయంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. దాంతో పాటుగా నేను పార్టీని విన్న క్షణం చాలా మంది నాయకులు నాతో పాటు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు. పార్టీలో ఉన్నప్పుడు అట్లే అనిపిస్తుంది, నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. నేను పార్టీలో ఉన్నా కాబట్టి ఓహో మొత్తం నాదే అని చెప్పి పచ్చకామెలో కాబట్టి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అట, గట్లనే అనిపిస్తుంది. పోయిన తర్వాత తెలుస్తుంది అసలు నీ పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ తెలిసే పరిస్థితి లేదు. ఇంకా తెలిస్తే అప్పుడు నియమటోతో న్యాయమటోతో తేలిపోతుంది. అసలు పోయే ధైర్యం లేకనే కదా ఇప్పుడు ఇదంతా ఉన్నది. కాబట్టి దీనికోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా 10కి 10 నియోజకవర్గాలు మేమందరం కూడా 100% గెలుతా ఉన్నాం, గెలవబోతా ఉన్నాం. నియోజకవర్గ ప్రజల్ని కొంత మోటివేట్ చేసినట్టుగా ఇంటర్నల్ గా కూడా కలవడము, ఇంటర్నల్ గా మీటింగ్స్ పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా ఆయనతో పాటుగా చాలా మందిని పార్టీ నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నానంటూ కూడా చెప్తున్నాను. అంటే డబ్బులు ఆశ చూపినంత లోపల ప్రజలందరూ కూడా అంత ఈజీగా పోరు. ఎందుకంటే ఖమ్మం జిల్లా ప్రజానికం చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రజానికం. వాళ్ళు ఏం చేశారని చెప్పుకుంటారు. వాళ్ళు పోయి కళ్ళ ముందట పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తిరుమలపాలెం పోతే భక్త రామదాస్ ప్రాజెక్టుతో ఇలా సస్యశ్యామలమైంది. ఆ ప్రాంతం కొద్దిగా వర్షాలు ఉండే పరిస్థితి లేదు. అది ఎందువల్ల అయింది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు నడుస్తా ఉంది. 7.5 లక్షల భూములకి సాగునీరు అందిస్తా ఉన్నాం. భద్రాద్రి పవర్ ప్లాంట్ తోని కరెంట్ ఉత్పత్తి చేసినాం. ఇవాళ బ్రహ్మాండంగా ఉత్పత్తి అవుతా ఉంది. రాష్ట్రానికి వెలుగునిస్తా ఉన్నాం. సీతమ్మ బ్యారేజీ పనులు నడుస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు పెద్ద ఎత్తున కళ్ళకు ముందు కనపడతా ఉంటే కళ్ళ ముందు కనపడేటువంటి అభివృద్ధిని కాదని వాళ్ళ ఛాలెంజ్లకు పోయి ప్రజలు వాళ్ళెంబడి పోయే పరిస్థితి ఉంది. అయ్యాల ఏదో 150 ఇస్తానంటా తీసుకుంటారు, జోలు పెట్టుకొని మంచిదే కదా, తీసుకొని మనం ఎందుకు కాదన్నా తీసుకుంటారు. అంతా ఇచ్చేంత కాలం తీసుకుంటూనే ఉంటారు జనాలు. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలనేది కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు సాధించింది ఏమి లేదు, సాధించపోయేది కూడా ఏం లేదు అనేది ప్రజలకు తెలుసు. ఫైనల్ గా ఈసారి అసెంబ్లీ సెక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఈ సెక్షన్స్ లలో పోడు భూములకు సంబంధించిన చర్చ జరగబోతుందా? మీ తరఫు చర్చ అవసరం లేదు. 100% పోడు భూముల పట్టాలు ఇస్తా ఉన్నాం. ఈ నెలాఖరికల్లా ఇవ్వాలనేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నాం. ఈ నెలాఖరు కావచ్చు, మార్చి మొదటి వారంలో కావచ్చు ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు అన్ని ఏదైతే ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో ఉన్నటువంటి కలెక్టర్లందరూ కూడా ఆదేశించడం జరిగింది. డిఎల్సీలు కూడా పెట్టడం జరిగింది. పోడు భూమి పట్టాలు కూడా రెడీ చేస్తా ఉన్నారు.
100% పట్టాలు ఇస్తా ఉన్నాం. సో మొత్తగా పార్టీని ఎవరు విడినా పార్టీకి ఒరిగేదేం లేదు. బీఆర్ఎస్ అనేది ఒక దేశవ్యాప్తంగా వెళ్తున్నటువంటి పార్టీ. చిన్న చిన్న వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పార్టీ గైడ్ లైన్స్ మాత్రాన పార్టీ నుంచి మేము బహిరంగంగా తీసేయకపోయినా వారు పార్టీ నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి ఒరిగేదేం లేదు. ఇక పోడు భూములకు సంబంధించి రైతులకు మార్చి మొదటి మాసంలోనే పట్టాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి ఒక్క రైతుకు పోడు భూముల రైతులకు పట్టాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా రేఖ కాంతారావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.